హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం 'హీరో' అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు ఏం చెప్పారంటే మనకి, మీ ప్రయాణంలో మీకు చేదోడు వాదోడుగా ఉండేవారు ఎంతో మంది ఉంటారు, వాళ్ళని గుర్తించండి అని. జీవితం అంతా ఎలా ఉంటుందంటే, మనం హీరోగా ప్రయాణం చేస్తున్నాం కదా, ఈ మార్గం అంతా ఎన్నో పరీక్షలు ఉంటాయి, అలాగే ఎన్నో అద్భుతాలు కూడా ఉంటాయి. పరీక్షల కంటే అద్భుతాలు ఎన్నో ఉంటాయి, కానీ మనం గుర్తించట్ల కొన్ని అద్భుతాలని. వాటన్నింటినీ గుర్తించండి అద్భుతాలని అని. ఎన్నో అడ్డంకులు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి మనకి. అంటే ఆ సవాళ్లు, అవరోధాలు ఎదురవుతున్నాయి అంటే మనము హీరో మార్గంలో, సరైన మార్గంలోనే వెళ్తున్నాము అని మనకి చూపించే నిదర్శనం అది. ఆ సవాళ్లు, అవరోధాలు రావడం అంటే మనం అనుభవాలు పొందడానికి అలాంటి అవకాశాలు వస్తాయి అని. మంచి జరిగితే సంతోషించండి, చెడు జరిగితే దాని నుంచి పాఠం నేర్చుకోండి. ఇప్పుడు కృతజ్ఞతతో ఉండడము, అలాగే ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఉండడము, మనకి ఏం కావాలనుకుంటున్నామో, జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నామో దాన్ని విజువలైజ్ చేసుకుని ముందే సాధించేస్తున్నట్లుగా ఊహించుకోవాలని. వైఫల్యాలు, పొరపాట్లు ఉన్నప్పుడే జీవితంలో మజా ఉంటుంది. వైఫల్యాలు లేకుండా ఎప్పుడు విజయమే సాధించేసామనుకోండి, ఆ మజా ఉండదు మనకి. అందుకని అప్పుడప్పుడు వైఫల్యాలు కూడా మంచిదే అని. అన్నింటికంటే లాస్ట్ లో మనం హీరోగా విజయం సాధించేటప్పుడు మనకు ఒక గొప్ప అగ్ని పరీక్ష ఎదురవుతుంది. ఆ అగ్ని పరీక్ష వరకు వచ్చామంటే మనం విజయం సాధించినట్లే, దగ్గరికి వచ్చేసినట్లే విజయానికి. ఆ అగ్ని పరీక్షను ఒక్కటే దాటితే సరిపోతుంది అని చెప్పుకున్నాం నిన్న. ఈ రోజు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇంక లాస్ట్ చాప్టర్కి వచ్చేసామండి. ఇదేంటంటే విజయము. ఇందులో ఫస్ట్ది ప్రతిఫలం. క్రీడాకారుల జట్లు ఛాంపియన్షిప్లు గెలుచుకున్నప్పుడు, వ్యాయామ క్రీడలలో క్రీడాకారులు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి బంగారు పతకాలు గెలుచుకున్నప్పుడు వాళ్ళు వెర్రి ఆనందంతో గంతులు వేయడం మీరు చూసే ఉంటారు. వాళ్ళ బొరకలు వేసే ఉత్సాహంలో ఉండే శక్తి మీ మీద కూడా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. క్రికెట్ మ్యాచ్లు ఎక్కువ చూస్తూ ఉంటాం కదండి, ఎక్కువగా మనం. ఆ మ్యాచ్ గెలిచినప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో కదా మనకు కూడా. మనం కూడా చూస్తూ ఉంటాం, ఆ ప్లేయర్స్ ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో అంత ఆనందం మనకు కూడా ఉంటుంది అప్పుడు. మీరు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా స్పందించి ఒక్కోసారి ఆనందం పట్టలేక కళ్ళనీళ్లు పెట్టుకుంటారు. అయినప్పటికీ గెలుపు సాధించిన ఆ క్షణంలో ఆ క్రీడాకారులు అనుభవించే ఆనందము వాటిని చూసే మీ ఆనందంతో సరి సమానం కాదు. ఎందుకంటే లక్ష్య సాధన మార్గంలో వాళ్ళు ముందుకి వేసిన ఒక్కొక్క అడుగు, అన్ని సవాళ్లని ఎదుర్కొంటూ, ఆటంకాలని అధిగమిస్తూ, పట్టుదలతో వాళ్ళు కొనసాగించిన ప్రయత్నము, అవన్నీ మీరు కూడా స్వయంగా అనుభవిస్తే కానీ గెలిచిన క్షణంలో ప్రతిఫలాన్ని అందుకుంటున్నప్పుడు కలిగే అనుభవం ఎలా ఉంటుందో మీకు తెలియదు. అంతే కదా, ప్లేయర్స్ అండి ఆడితే, ఇప్పుడు ఒక క్రికెటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ స్టేజ్కి రావాలంటే ఎంత కష్టపడి ఉంటారో, అంత కన్నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి అంటే వాళ్ళ కష్టం, ఆ ప్రతిఫలం వెనకాల ఎంతో కష్టం దాగి ఉంటుంది వాళ్ళది. అది మనం అనుభవిస్తే కానీ తెలియదు. మనం ఇక్కడ ఉండి ఏంటంటే, వీడు ఇలా కొట్టాడు, అలా కొట్టట్టే, సరిగా కొట్టట్లేదు అలా అనుకుంటూ ఉంటాం కదా. కానీ వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి, ఇంకా అది తప్ప వేరే లోకం లేదన్నట్టు కష్టపడితేనే, అన్నింటిని వదులుకుని కష్టపడితేనే ఆ స్టేజ్కి వెళ్తారు కదా. అందుకని ఆ విజయం వచ్చినప్పుడు అంత ఆనందంగా ఉంటారు వాళ్ళు. పీట్ కారోల్ 2005లో ఓక్లాహోమ్లో ఆడబోయే ఆటకు ముందు రోజు రాత్రి అది. నేను నా టీంతో మాట్లాడుతున్నాను. అంతటా విజయాలే కనపడే రోజులవి. ఎప్పుడూ గెలుపునే సాధించే టీంతో ఆడబోతున్నాము. కాలేజీ ఫుట్బాల్ చరిత్రలోనే అతి ముఖ్యమైన ఆట అది. మరి ఆ రోజు రాత్రి మా సమావేశంలో ఏ మాట్లాడితే సబబుగా ఉంటుంది? నేను సమావేశం జరుగుతున్న గదిలోకి వెళ్ళి, మనం ఏ లక్ష్యాన్నైతే సాధించాలని ఇక్కడికి వచ్చామో సరిగ్గా దాన్నే సృష్టించుకున్నాము అన్నాను. ఇంతకుముందు ఎప్పుడూ చేయనంత బాగా మా పనిని చెయ్యాలి అనుకుంటున్నామని, వరుసగా బోల్డెన్ ఆటల్లో విజయాలు సాధించి ఇప్పుడు మా జీవితంలో ఎన్నడూ ఆడనంత ముఖ్యమైన ఆటలో పాల్గొనబోతున్నామని అన్నాను. మనం దాన్ని ఊహించాము, దాన్ని సృష్టించేదాకా ప్రయత్నాన్ని కొనసాగించాము. ఇక మనతో పోటీ చేసే జట్టు మనల్ని ఓడించడం అనేది అసంభవము. కానీ అసలు నేర్చుకోవాల్సింది అది కాదు. అసలు పాఠం ఏంటంటే, ఒక పని చేసేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకుని ఊహల్లో దాన్ని రూపొందించుకుంటే మీరు కోరుకున్న దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. మర్నాడు ఆట ఆడేందుకు వెళ్ళి మేము అద్భుతంగా ఆడి గొప్ప విజయాన్ని సాధించుకున్నాము. అంటే సాధించే ముందే మనకి ఇన్ని రోజులు ప్రతిరోజు చెప్పారు ఏంటి, మనం ఏదైనా సాధించాలంటే సాధించే ముందే దాన్ని విజువలైజ్ చేసుకోవడం అని. అలా వీళ్ళు కూడా విజువలైజ్ చేసుకుని చివరికి అందులో విజయం సాధించారు. చాలా గొప్పగా ఆడే టీము మీద ఆడి కూడా. పీటర్ పర్వాష్, నిజంగా నా జీవితం చాలా అద్భుతంగా గడిచింది. మొదట్లో 17 కంపెనీలు ఉండేవి. ఆ కంపెనీలన్నింటిలోనూ ప్రస్తుతం నాది మాత్రమే ఇంకా నడుస్తోంది. టెన్నిస్ని 134 దేశాలకు తీసుకెళ్లాలి అనే మా లక్ష్యాన్ని సాధించగలిగాము. మైకేల్ ఆక్టన్ స్మిత్, 2009లో మేము మా సబ్స్క్రిప్షన్ సర్వీస్ని ప్రారంభించడం నా వృత్తి జీవితంలో నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించిన సందర్భం అనాలి. మొదట్లో ఉచితంగా అందజేసేందుకు తయారు చేసిన మా ఉత్పత్తిని ప్రస్తుతం నెలకి $5 చెల్లించి కొనుక్కోమని తల్లిదండ్రులని అడుగుతున్నాము. మా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు మా చిన్న బృందంలో అందరము కంప్యూటర్ చుట్టూ చేరి తెరవైపు చూస్తూ కూర్చున్నాము. 5 నిమిషాల్లో మాకు మొట్టమొదటి కొనుగోలుదారు నుంచి ఆర్డర్ వచ్చింది. మొదటి $5 సంపాదించుకున్నాము. అందరము ఒకరినొకరు
ఒకరినొకరు వాటేసుకుని ఆనందంతో గంతులు వేశాము. ఇక అందరము మళ్ళీ సర్దుకునే లోపలే రెండో ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత మూడోది, నాలుగోది వరుసగా వచ్చాయి. మేము మానసిక శక్తిని, శారీరక శ్రమని ధారపోసి తయారు చేసిన ఆ వస్తువుకి మామ్స్ అండ్ డాడ్స్ వాళ్ళు పెట్టుబడి పెడతాము అని ముందుకు రావడంతో మా ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అదొక అసాధారణమైన అనుభూతి. అంటే వీళ్ళు సక్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ సక్సెస్ సాధించిన క్షణంలో వాళ్ళ అనుభూతి ఎలా ఉందో మనకు చెప్తున్నారు ఈరోజు. లిజ్ మరి హార్వర్డ్లో సీటుతో పాటు స్కాలర్షిప్ని కూడా సంపాదించుకున్న ఆ క్షణం నా జీవితంలో ఎంతో అందమైన క్షణం. మొదటిసారి శ్రోతల ముందు ఉపన్యసించే అవకాశం కూడా లభించింది. నా జీవితంలో జరుగుతున్నదంతా ఏదో సినిమాలాగా ఉంది, పుస్తకాల్లో చదివే విషయంలాగా ఉంది అనేదాన్ని నా స్నేహితులతో. ఆ తర్వాత నా జీవనయానం గురించి నిజంగానే వాళ్ళు సినిమా తీశారు. ఆ తర్వాత నేను ఒక పుస్తకం రాశాను. ఈ లోకంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి అనే నా నమ్మకాన్ని అది బలపరిచింది. లెయిన్ బీచ్లీ మన వృత్తి జీవితం గురించి నెమరు వేసుకోవడం నమ్మశక్యం కానంత ఆనందాన్ని మనకి అందిస్తుంది. నేను ఆ పని చేశానని నమ్మలేకపోతున్నాను అనిపిస్తుంది. ప్రపంచ రికార్డుల్ని బద్దలు కొట్టి ఛాంపియన్ అన్న పేరు సంపాదించుకున్నది నేనేనని వాటిని సాధించుకున్నప్పుడు నాకు అనిపించేది కాదు. ఆ విజేతతో నాకున్న సంబంధం ఏమిటో తెలియని ఒక స్థితి అది. కానీ విజయాన్ని చేజిక్కించుకున్నందుకు నేను చాలా కృతజ్ఞురాలినే ఉన్నాను. కేవలం నా కలని అనుసరించి ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే అవకాశాన్ని అందుకున్నందుకు చెప్పలేనంత తృప్తిగా ఉంది నాకు. లెయిడ్ హామిల్టన్ అంత పెద్ద కలతో ప్రారంభించి దాన్ని ఎంత గొప్పగా నిజం చేసుకోవడం నా మనసుని ఆనందంతో నింపేస్తోంది. అదేదో అభూత కల్పనలాగా అనిపిస్తోంది. అన్ని సవాళ్లు, వైఫల్యాలు, అన్నిసార్లు పడిపోవటాలు, దెబ్బలు, మానసికమైన గాయాలు అన్నీ ఇప్పుడు విలువైనవిలాగే కనిపిస్తున్నాయి. నేను చేరుకున్న చోటిని మార్చేసేటట్టుంటే వాటిలో ఒక్కదాన్ని కూడా మార్చడానికి నేను ఒప్పుకోను. జిఎం రావు నేను కలగన్న దానికంటే జీవితం నాకు ఎంతో ఎక్కువ ఇచ్చింది. నా కలని అనుసరించి ఉండకపోయినట్లయితే నేను మామూలు జీవితాన్నే గడిపి ఉండేవాడిని. అంటే వీళ్ళంతా ఆ కళను సాధించడానికి ఎంతో కష్టపడ్డారండి. అలా ముందుకు వెళ్ళలేదనుకోండి, మామూలుగా సాధారణంగా గడిపేస్తారు జీవితం ఏమీ లేకుండా, అందరిలాగే, అందరితో పాటు, అందరిలో ఒకరిలాగా. అనస్థేషియా సోర్ నా జీవితం అత్యుత్తమంగా ఉంది, ఒక సినిమాలాగా. నాకు ఎంతో ఇష్టమైన పనిని చేస్తున్నాను. అన్నింటికంటే ఇష్టమైన పని చేయగలగడం ఎంత అదృష్టము. నా ప్రయాణం సంతోషంగా సాగింది. ఈనాటికి ప్రతిరోజు కొత్తదిలా నాకు ఆనందాన్ని ఇస్తుంది. జీవితం ముగిసేసరికి ఎలాంటి అసంతృప్తులు లేకపోవడం అనేది అన్నిటికంటే గొప్ప అనుభూతి. మీ కల సార్థకమై మీకు అత్యుత్తమమైన ప్రతిఫలం లభించడం అంటే మీ ప్రయాణం ముగిసిపోయింది అని కాదు, మరొక ప్రయాణం ప్రారంభమైంది అనుకోవాలి. హఠాత్తుగా మీ కలని మరింత విస్తృతం చేసుకునేందుకు డబ్బు, అంతులేని అవకాశాలు వరదల పొంగి వస్తాయి. డబ్బు, అవకాశాలు, విజయము వాటి వెంట ఒక గొప్ప స్వేచ్ఛని మీ జీవితంలోకి తీసుకొస్తాయి. కానీ మీరే అవన్నీ సాధించారు అనే సంతోషం ముందు వాటి విలువ చాలా తుచ్చంగా కనిపిస్తుంది. శూన్యం నుంచి మీరు ఎంతో కొంత సాధించగలిగారు. పాల్ ఆర్ఫలా ప్రతి ఉదయాన్ని ఈ రోజుని ఎలా గడుపుతాను అనే ప్రశ్నతో ప్రారంభిస్తాను. స్వేచ్ఛ అంటే అదే. మేస్టిన్ కిప్ ప్రయాణం చేసేందుకు, నాకు ఇష్టం వచ్చినట్లు నా జీవితాన్ని సృష్టించుకుని రూపొందించుకునేందుకు నాకు స్వేచ్ఛ ఉంది. నాకు ప్రదేశము అనే పరిమితి లేదు. అందుచేత నా వ్యాపారాన్ని ఇండోనేషియాలోని బాలి నుంచి, హవాయిలోని మేయి నుంచి, ఇండియా నుంచి, దక్షిణాఫ్రికా నుంచి, న్యూయార్క్ నుంచి నడుపుకోగలను. అలాంటి స్వేచ్ఛ చాలా బాగుంటుంది. ప్రయాణం చేస్తూ కూడా సంపాదించుకోగలను, వ్యాపారం చేసుకోగలను. అది నాకు గగుర్పాటుని కలిగిస్తుంది. అన్నింటికంటే నాకు నచ్చిన విషయం, నేను ఎక్కడైనా నిద్ర లేవగలను. అది నా ఇష్టమే. కానీ ఒకప్పుడు పొద్దున్నే స్కూల్కి వెళ్లేందుకు నిద్ర లేవడం అంటే నాకు చాలా చిరాగ్గా ఉండేది. అది అన్నింటికంటే ఘోరం అనిపించేది. అనస్థేషియా సోర్ కళ ఎంత పెద్దదైతే డబ్బు కూడా అంతే ఎక్కువగా వస్తుంది. ఏ కళకైనా ప్రతిఫలం డబ్బు రూపంలో ముట్టాలి. సాఫల్యం సిద్ధించినప్పుడు మీరు ఎటువంటి స్థితికి చేరుకుంటారంటే, బహుశా జీవితంలో మొదటిసారి మీరు ఎన్నాళ్లుగా కొనాలి అనుకుంటున్న వాటిని కొనగలుగుతారు. ఎప్పుడూ వెళ్లాలని ఉబిల్లూరిన ప్రాంతాలకి వెళ్ళగలుగుతారు. మీరు ఎన్నాళ్ళుగానో చేయాలి అనుకుంటున్న పనులన్నింటినీ చేయగలుగుతారు. అంతేకాకుండా మీ విజయాన్ని మీ కుటుంబంతోనూ, స్నేహితులతోనూ పంచుకునే అరుదైన అవకాశం మీకు లభించడం వల్ల వాళ్ళ జీవితాలు కూడా మెరుగవుతాయి. మేస్టిన్ కిప్ 2 విషయాల్లో నాకు అద్భుతమైన ప్రతిఫలం ముట్టింది. తిరిగి వెనక్కి ఇవ్వగల సామర్థ్యము, ఇతరులకి సాయపడేందుకు అవసరమైన వనరులు నా దగ్గర ఉండడము. చివరికి నేను ఎప్పుడూ ఇవ్వాలని అనుకున్న స్థాయిలో ఇవ్వగలుగుతున్నాను. లిజ్ మరి నాకు ఇల్లు వాకిలి లేనప్పుడు ఎవరితో కలిసి కష్టాలు పడ్డానో వాళ్ళు ఈనాటి వరకు నా కుటుంబమే అని అనుకుంటున్నాను. గత 16-17 ఏళ్లుగా వాళ్ళు నాకు పరిచయము. నా దగ్గర కాస్త డబ్బు చేరగానే నేను ఉత్సాహం పట్టలేకపోయాను. ఎందుకంటే దాంతో మా అందరికీ కొత్త అనుభవాలను కలిగించగలిగాను. ముందు మా అవసరాలు తీర్చుకోవడంతో మొదలు పెట్టాము. అందరం
పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. నా స్నేహితుల్లో ఒకరిద్దరికి ఒక అపార్ట్మెంట్ని అద్దెకి తీసుకునేందుకు డబ్బులు కావాల్సి వచ్చాయి. ఆ అద్దె మేము కట్టాము. నా మరో స్నేహితుడి తండ్రికి క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆ ఆపరేషన్ చేయించగలిగాము. నాకు ఉండేందుకు ఒక చోటు దొరికింది. నేను ప్రేమించిన వాళ్ళ బాగోగులు చూసుకోగలగడము, కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ జీవితాలని మెరుగుపరచడము నాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. నా జీవితంలో నాకు గొప్ప ఆనందానుభూతిని ఇచ్చిన అనుభవాలలో ఇదొకటి. నేను పేద కుటుంబంలో పుట్టాను. మా దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయింది, కానీ ఒకరికొకరము సాయంగా ఉండేవాళ్ళము. ఎంతో భద్రత కల సురక్షితమైన వాతావరణంలో పెరిగి పెద్దవడము నా అదృష్టము. మా కుటుంబంలో అందరము ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళము. నా తల్లిదండ్రులు జీవితాంతం చాలా కష్టపడి పనిచేశారు, కానీ వాళ్ళ దగ్గర అట్టే డబ్బు ఉండేది కాదు. మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ తనని అత్యధికంగా ప్రేమించే వ్యక్తిని కోల్పోవడమే కాదు, ఆమె దగ్గర డబ్బు కూడా చాలా తక్కువగా ఉండేది. ఆమెకి సొంత సంపాదన అంటూ ఏమీ ఉండేది కాదు. ద సీక్రెట్ విజయాన్ని సాధించక ముందే మా నాన్న చనిపోయాడు. అందుకే ఆ కళ సాకారం అవ్వడం ఆయన చూడనే లేదు, కానీ అమ్మ చూసింది. ఆమె జీవితం అంతా కనీస అవసరాలు సమకూర్చుకోవడంలోనే గడిచిపోయింది. కానీ ద సీక్రెట్ తర్వాత అదంతా మారిపోయింది. ఒకరోజు అమ్మ ఏడుస్తూ నాకు ఫోన్ చేయడం గుర్తుంది. ఒక బట్టల దుకాణానికి వెళ్ళి తన కోసం బోల్డని బట్టలు కొనుక్కుంది. జీవితంలో మొదటిసారి వాటి ధర ఎంత అని అడగకుండా బట్టలు కొనుక్కున్నందుకు ఆవిడికి ఏడుపొచ్చింది. మీ ఎదుగుదల కోసం, సంక్షేమం కోసం తమ జీవితాన్నంతా అంకితం చేసిన తల్లి కానీ తండ్రి కానీ మీకు ఉండేంత అదృష్టం మీకు దక్కితే ఆ రోజు నేను ఎటువంటి అనుభూతికి లోనయ్యానో మీరు అర్థం చేసుకోగలుగుతారు. నేను ఏమిచ్చినా ఆవిడ నా జీవితంలో నా కోసం చేసిన దానికి రుణం తీర్చుకోలేను. పీటర్ ఫోయో. కొంతమంది ఇంకా మీరు ఎందుకు పని చేస్తున్నారు అంటారు. దానికి నేను చెప్పే జవాబు, నేను చేసే పని వల్ల ఎవరో ఒకరు బాగుపడుతున్నారు. నేను ఈ లోకంలో ఉన్నంత కాలము నా పనిని కొనసాగిస్తాను. వీళ్ళందరూ నండి సాధించిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. అంటే సొసైటీకి ఉపయోగపడడానికి ఎన్నో సంస్థలు స్థాపించి ఎంతో మందికి సాయపడుతున్నారండి. ఇప్పుడు మనకు ఎవరైతే చెప్పారో లాస్ట్లో చెప్పుకుందాం వాళ్ళ గురించి. కేవలం ఆనందం పొందేందుకే పని చేయడము. మీ కళ ఏమిటో తెలుసుకుని దాన్ని జీవితంలో భాగంగా చేసుకోవడం కంటే అద్భుతమైన అనుభూతి ఈ లోకంలో ఇంకేదీ ఉండదు. కేవలం మీ ఆనందం కోసం పనిచేయడము, సోమవారం ఉదయం నిద్రలేస్తూనే ఉత్సాహంతో మనసు ఉప్పొంగడము, మీ పని పట్ల మీకున్న అమితమైన ప్రేమ, కొన్నాళ్లు పని మానేసి దీర్ఘకాలం సెలవు మీద వెళ్లడం అనే ఆలోచనే మీకు విసుగు కలిగించడము జీవితం అంటే అదే. పీటర్ బర్వాష్. 1970వ దశకం చివరిలోనూ 80వ దశకం ప్రారంభంలోనూ నేను హవాయిలో ఉండేవాడిని. ఉదయం 6 గంటలకల్లా లిఫ్ట్లో ఉండేవాడిని. 6:30కి టెన్నిస్ అభ్యాసం ఉండేది. నా చుట్టూ చూస్తూ ఈ సమయంలో పాపం వీళ్ళిద్దరూ ఉద్యోగానికి వెళ్ళాలి అనుకునేవాడిని. నా మటుకు నాకు నేను చేస్తుంది ఒక ఉద్యోగంలాగో పనిలాగో అనిపించేదే కాదు. జాన్ పాల్ డిజోరియా. నేను చేసే పనిని నేను ప్రేమిస్తాను. ఆఫీస్కి వెళ్ళాలని, నాతో కలిసి పనిచేసే వారిని చూడాలని ఉంటుంది నాకు. ఇటువంటి జీవితాన్ని నేనే స్వయంగా ఎంచుకున్నాను. ఇది నాకు చాలా బాగుంది. మనం మన మన జీవితంలో ఏదైతే ఇష్టంగా చేస్తామోనండి, అది ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంగా అనిపిస్తుంది మనకి. పీట్ కారోల్. నాకు చేస్తున్న పనికి డబ్బు ముడుతోందా లేదా అన్నది పట్టించుకోకుండా నేను చేస్తున్న పనిని కొనసాగించడం నాకు ఇష్టము. మా ఆటగాళ్లలో చాలా మంది ఈ మాటే అనడం చాలా ఆసక్తికరమైన విషయము. మాది క్రీడాకారుల వృత్తి కాబట్టి, మేం చేసే పనికి మాకు డబ్బు ఇస్తున్నారు కాబట్టి అది గొప్పగానే అనిపిస్తుంది. కానీ డబ్బు ఇవ్వకపోయినా మేము ఇదే పని చేస్తాము. మీరు చేసే పని గురించి మీకు అలాంటి అనుభూతి కలుగుతోంది అంటే మీరు అదృష్టవంతులే. మైకేల్ ఆక్టన్ స్మిత్. చాలా మంది ఇలా అంటూ ఉంటారు, నేను బాగా డబ్బు సంపాదిస్తే, వ్యాపారంలో విజయం సాధిస్తే 30 ఏళ్లకే పదవి విరమణ చేస్తాను. కానీ అలాంటిది చాలా అరుదుగా జరుగుతుంది. ఉత్సాహం ఉన్నవాళ్ళు, పెద్ద కలలు కని గొప్ప జీవితాన్ని ఊహించుకున్న వాళ్ళు, అద్భుతమైన వాటిని నిర్మించాలి అనుకునే వాళ్ళు ఊరికే కాళ్ళు జాపుకుని చేతులు ముడుచుకుని ఏ పని చేయకుండా కూర్చోలేరు. అంటే ఒక్కసారి సాధించిన తర్వాత అండి, ఒకసారి ఆ పని అలవాటు పడిన వాళ్ళు తర్వాత ఇంకా ఖాళీగా కూర్చోలేరు వాళ్ళు. ద సీక్రెట్ సినిమాని అమ్మమ్మని, దానికి మంచి ధర చెల్లిస్తామని నన్ను కొంతమంది అడిగారు. పైగా ఆ సమయంలో నేను విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి దాన్ని చెల్లించేందుకు ఎటువంటి దారి కనిపించగా, సినిమాని విడుదల చేసే మార్గమూ కనిపించక అల్లాడిపోతున్నాను. అయినా నా కళని అమ్మడం అనేది ఊహించడం కూడా కష్టమైంది. నా జీవితంలోని అతి గొప్ప ఆనందాన్ని, జీవించేందుకు కారణమైన ముఖ్యమైన దాన్ని అమ్మటం లాంటిది. ఇక దాన్ని కొనేందుకు ఎంత డబ్బిచ్చినా ఎవ్వరూ ఎప్పుడూ కొనలేనిది అని అనుకున్నాను. మైకేల్ ఆక్టన్ స్మిత్. ఎంతో పెద్ద మొత్తానికి ఈ వ్యాపారాన్ని అమ్మే అవకాశాలు ఎదురయ్యాయి, కొన్ని వందల మిలియన్ల డాలర్లు. కానీ నాకు సూర్యాస్తమయం అవుతున్న దిశగా మద్యం తాగుతూ విహార నౌకలో తేలిపోవాలి అని లేదు. నేను చేసే పనంటే నాకు అమితమైన ప్రేమ. నిర్మించడము, వస్తువులను తయారు చేయడము, అసాధారణమైన వ్యక్తులతో కలిసి పనిచేయడము కొనసాగించాలని అనుకుంటున్నాను. అదే నన్ను ఉదయం పక్క మీద నుంచి లేచేందుకు ఉత్సాహాన్ని అందిస్తుంది.
ఒక కళని సార్థకం చేసుకుని ప్రతిఫలాన్ని అనుభవించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. తమ కళలని నిజం చేసుకునే ప్రతి వ్యక్తి అలాంటి ప్రతిఫలం పొందేందుకు అర్హుడే. బహుశా ఒకసారి విజయాన్ని చవిచూశాక మరింత గొప్ప కళలని నిర్మించుకుంటూ ఇంకా ముందుకు సాగాలనే ఉత్సాహము, ఉల్లాసము కలుగుతాయి. ఎందుకంటే మీరు దేన్ని కోరుకున్నా సాధించగల సామర్థ్యము, గుణాలు మీలో ఉన్నాయని మీరు తెలుసుకుంటారు. కానీ మీ కథకి ఇదే ముగింపు కాదు. హీరోగా చేసే ఈ ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు మరో ముఖ్యమైన మెట్టుంది. ఈ చివరి మెట్టే మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక మనిషిగా ఉన్న మిమ్మల్ని హీరో చేస్తుంది. అందుకని నిన్న కూడా చెప్పారు చూసారా, లాస్ట్ లో ఒక అగ్ని పరీక్ష ఎదురవుతుంది. ఎప్పుడైతే ఆ అగ్ని పరీక్ష పూర్తి చేశారో మీరు ఇంకా సక్సెస్ మీ దగ్గరికి వచ్చేసినట్లే అని, అదే మనల్ని ఆ చివరి మెట్టే పూర్తిగా మార్చేసి ఒక మనిషిగా ఉంటాం అప్పటి వరకు. అప్పుడు హీరో అయిపోతాము. సార్థకమైన జీవితము. పీటర్ బర్వాష్, మన శరీరానికి తృప్తి కలిగించేందుకు మనం చేసే పనులకి ఒక పరిమితి ఉంటుంది. ఒకసారికి కొంత ఆహారమే తినగలము. తాగడం విషయంలో కూడా ఒక పరిమితి ఉంటుంది. కానీ ఇతరులకి సేవలను అందించడానికి ఎలాంటి పరిమితులు ఉండవు. ఈ లోకంలో అందరికంటే సంతోషంగా ఉండేవాళ్ళు ఇతరుల కోసం ఏమైనా చేసేవారు. చూడండి, ఎవరైతే ఇతరుల కోసం పనిచేస్తారో, ఇతరులకి సేవ చేస్తారో వాళ్ళు అమితమైన ఆనందంతో ఉంటారండి. అందరికంటే సంతోషంగా ఉంటారు వాళ్ళు. మీరు హీరోగా చేసే ప్రయాణంలో మీలో ఏదో బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. ఆ మార్పు జరగడం వల్ల ఆ ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేయాలి అనే ఉత్సాహం తలెత్తుతుంది. అదే చివరి మెట్టు. ఈ చివరి మెట్టుకు చేరుకోగానే మీరు నిజమైన హీరో అయిపోతారు. అప్పుడు కానీ హీరోగా మీరు చేసిన ప్రయాణం ముగిసిపోదు. మీ కలలని సార్థకం చేసుకోవాలన్న రగిలే ఆకాంక్ష సానుభూతి అనే జ్వాలగా మారుతుంది. ఆ తర్వాత మీరు ఒకప్పుడు ఉండిన అసహాయ స్థితిలో ప్రస్తుతం ఉన్నవారిని ఆదుకునేందుకు మీరు స్వస్థానాన్ని చేరుకుంటారు. మీకు వాళ్ళు పడే కష్టాలు తెలుసు. నిరాశ నిస్పృహలను అనుభవించడం అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే అవన్నీ మీరు కూడా అనుభవించారు. మిమ్మల్ని ఏదో ఒక బలమైన శక్తి పిలిచి మీకు చేతనైన సాయం చేయమని చెప్తుంది. మీకు సాధ్యమైనంత సాయం చేసి బాధల్లో నిరాశలో కూరుకుపోయిన వారికి మీ జీవనయానంలో మీరు సంపాదించుకున్నదంతా వెచ్చించి సాయం చేయమని చెప్తుంది. ఆ యూనివర్స్ మనకి ఎప్పుడైతే మనం ఆ సక్సెస్ సాధించుకుంటామోనండి, మనకి అనిపిస్తుంది ఎంతో కష్టపడి నా కష్టం గుర్తుంటుంది కదా, అలాంటి కష్టపడే వాళ్ళందరికీ సాయం చేయాలని యూనివర్స్ నుంచి పిలుపు వస్తుందంటండి. తెలియకుండా సాయం చేయాలని ఒక మెసేజ్ లాగా వస్తుంది. మేస్టిన్ కిప్, ఒక హీరో ఎటు వెళ్ళలేక ఆగిపోయే సందర్భాలు రెండున్నాయి. మొదటిది సాహసం చెయ్యమని పిలుపు వచ్చినప్పుడు. ప్రతి హీరోకి ఆ పిలుపుని పట్టించుకోకుండా ఉండడము అనే దశ కూడా ఎదురవుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అలా అందరికీ తెలియని విషయం కూడా ఒకటి ఉంది. హీరో నిరాకరణకి అటువైపు నుంచి కూడా నిరాకరణే జవాబు కావడము. హీరోకి ప్రతిఫలం ముట్టినప్పుడు అతను బ్రహ్మానందంలో మునిగిపోయి విరమించుకోవడానికి ఇష్టపడడు. కానీ ఆ జీవనామృతాన్ని చేజిక్కించుకుని మళ్ళీ మీరు బయలుదేరిన మాతృభూమికి వెనక్కి వచ్చి దాన్ని అందరితో పంచుకునేదాకా మీ ప్రయాణం ముగిసినట్లు కాదు. ఒక హీరోని హీరోగా చేసేది అతని యాత్ర స్వార్థంతో చేసేది కాదు అనే వాస్తవమే. హీరో అంటే తన జీవితాన్ని అచ్చంగా తన కోసమే కాకుండా ఇంకా విశాలమైన దృష్టితో పరుల ప్రయోజనం కోసం జీవించే వ్యక్తి. ప్రధానంగా మనం మన గురించి, మన బాగోగుల గురించి ఆలోచించడం మానేశాక మన చైతన్యంలో నిజమైన హీరో తాలూకు గుణాలు చోటు చేసుకుని పెను మార్పుని తీసుకొస్తాయి. జోసెఫ్ క్యాంప్బెల్, పౌరాణికుడు. ఎప్పుడైతేనండి మనం హీరో కావడం అంటే, ఎప్పుడు నిజమైన హీరో ఏంటంటే తను సక్సెస్ అయిన తర్వాత ఎంతో మందికి సాయం చేయడం అండి. ఆ హీరో తాలూకు గుణగణాలు ఎలా ఉంటాయంటే పక్కన వాళ్ళందరికీ సాయం చేయాలి, వాళ్ళందరూ కూడా పైకి రావాలి, నాలాగా అవ్వాలనేసి ఆ గుణంతోనే అసలైన హీరో అవుతారు. మీరు అన్ని విజయాలు, ప్రతిఫలాలు సంపాదించుకున్న తర్వాత మీకంటే పెద్దదైన ఒక దార్శనికత మీ మనస్సుని ఆక్రమించుకున్నప్పుడే మీలోని హీరో బయటపడతాడు. అద్భుతమైన జీవనామృతం అనే దాన్ని మీ ప్రయాణంలో మీరు నేర్చుకున్నది మొత్తము అందరితో పంచుకుని తీరాలి అనే కోరిక బలంగా కలుగుతుంది. ఎందుకంటే వీలైనంత ఎక్కువ మంది జీవితాల్లో మీరు మార్పు తీసుకురావాలని, మీ వల్ల వారి జీవితాలు మెరుగుపడాలని అనిపిస్తుంది మీకు. పీటర్ బర్వాష్, లారెన్స్ రాక్ఫెల్లర్ ఇలా అంటాడు, మీ జీవితంలో మీరు చేరుకోగల అత్యున్నత స్థానం ఒక సేవకుడిగా ఉండడమే అనేది అర్థం చేసుకున్న రోజున మీరు మీ జీవితంలో పరిపక్వత సాధించారని గ్రహిస్తారు. అలాంటి స్థితికి చేరుకుని కూడా సుఖంగా ఉండగలవాడే నిజంగా జీవితంలో విజయం సాధించగలుగుతాడు. అంటే నేను పైకి వచ్చేసాను కదా అని అహంకారంతో ఉండిపోకుండానండి, అప్పుడు కూడా ఒక సేవకుడిలాగా ఎప్పుడైతే పని చేయగలుగుతామోనండి, నిజంగా ఇంకా విజయాన్ని సాధించగలుగుతాడు. అందరికీ సేవలు అందిస్తూ జీవించడం సాధ్యం అవ్వాలంటే మీరు చాలా చాలా వినయంగా ఉండడం ఎంతో అవసరము. అదే మీరు చేరుకోగల అత్యున్నత స్థితి. మీ జీవితంలో అతి గొప్ప విజయము, అన్ని పాఠాల్లోకి అతి ముఖ్యమైనది కూడా అదే. లిజ్ మరి, ఇంకొకరి జీవితాన్ని మెరుగుపరిచేందుకు నా జీవితాన్ని ఉపయోగించినప్పుడు నేను జీవశక్తితో పూర్తిగా నిండి ఉన్నానని అనిపిస్తుంది. నా జీవితం సార్థకం అవుతుంది. ఎప్పుడైతే పక్కన వాళ్ళకి సాయం చేస్తూ ఉంటామో మనలో శక్తి ఇంకా పెరిగిపోతుంది. గమనించండి, మనం ఎప్పుడైనా ఏమైనా వండుకున్నాం అనుకోండి, నాకైతే అలా అనిపిస్తుంది. అమ్మ కూడా అలాగే చెప్తా ఉంటారు. పిండి వంటలు చేసుకుంటూ పండగల రోజు ఎక్కువగా వండుకుంటాం కదండి. ఎవరైనా మనకి మన 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 ఇంట్లో పని చేసేవాళ్ళు, మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆ రోజు ఏంటంటే ఏమీ తినకపోయినా సరే ఆకలి అనిపించదు. అదేంటో ఒక తృప్తితో నిండిపోయండి కడుపు నిండిపోతుంది ఆ రోజు. అంటే ఆ శక్తి మనకొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా, మనం తినక్కర్లా ఆ రోజు. అలాగ మనం కూడా ఎప్పుడైతే ఇది పక్కన వాళ్ళందరికీ సాయం చేస్తూ ఉన్నామో, మనకు ఏదైతే ఉందో అది పంచుతూ ఉన్నామనుకోండి, మనకు అనంతమైన శక్తి వస్తూ ఉంటుందండి. యూనివర్స్ నుంచి మనకు అందిస్తూ ఉంటుంది. ఆ సేవ స్వార్థం లేకుండా సేవ చేసినప్పుడు, ఆ సేవతో కూడిన శక్తి మనలో నిండిపోతూ ఉంటుంది. జీఎం రావు, ఈ రోజు నా దగ్గర ఉన్నదంతా ఈ సమాజం నాకిచ్చిందే. అందుకే కృతజ్ఞతా భావంతో దాన్ని మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యతని, సమాజం పట్ల నాకున్న బాధ్యతని నేను ఒక విలువగా పరిగణించి ఆచరించవలసి ఉంటుంది. శ్రీమంతుడు సినిమాలో చెప్తాడు కదా మహేష్ బాబు, తీసుకున్నాం కదా తిరిగిచ్చేయాలి లేకపోతే రుణపడిపోతామని. ఒక హీరోగా మీరు ప్రయాణం ముగించాక మీకు సాయం చేసిన వారి మద్దతు లేకుండా మీ కలను ఎప్పటికీ సాకారం చేసుకుని ఉండలేరు అని తెలుసుకుంటారు. మీకు లభించిన దానికంతటికీ మనస్సు లోతుల్లోంచి కృతజ్ఞతాభావంతో, ఇంకా కష్టాలతో తలబడుతూ ఉన్న వారి పట్ల సానుభూతితో వాళ్ళ జీవితాల్ని మార్చేందుకు మీరు అందుకున్న దాన్ని తిరిగి ఇవ్వకుండా ఉండడం మీకు సాధ్యం కాదు. అంటే మనకెవరో ఆ హీరోగా మారడానికి ఎవరో సాయం చేస్తుంటారు కదా, ఆ కృతజ్ఞత గుర్తొస్తుంది. నాకు వాళ్ళు సాయం చేయడం వల్లే కదా నేను ఎదిగాను, నేను కూడా ఇంకొంతమందికి సాయం చేసిన, అలాగా వాళ్ళు కూడా ఎదిగేలాగా సాయం చేస్తాను అని ఆ హీరో లక్షణం అలా ఉంటుంది. అప్పుడు సానుభూతి అనే ఈ అగ్ని మీలో ఎంత తీవ్రంగా రగులుతూ ఉంటుందంటే, మీరు ఎంత చేసినా, ఎంత ఎక్కువ ఇచ్చినా ఇంకా చేయాలని, ఇంకా ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. పీటర్ బర్వాష్, సహాయం చేయడము, పనికొచ్చే మంచి పని చేయడము నాకెంత ముఖ్యమో, అది నా జీవితానికి అస్తిత్వాన్ని ఇస్తుంది. దానికోసమే ఉదయం నిద్రలేస్తాను, రాత్రి దిండు మీద తల ఆనించేందుకు అనుమతినిచ్చేది అదే. అది నాకు అత్యధికంగా సంతృప్తిని కలగజేస్తుంది. మైకేల్ ఆక్టన్ స్మిత్, మీ దగ్గర బోల్డంత డబ్బు ఉండి దానివల్ల ఎలాంటి ఉపయోగము లేక ఊరికే బ్యాంకులో పడి ఉంటే అది ప్రయోజనానికి పనికొచ్చే ఒక శక్తిని వృధా చేయడమే అవుతుంది. దాన్ని మీరు బయటికి తీసి దేనికైనా ఉపయోగించాలి. ఇతరులకి మద్దతు ఇవ్వడము, సాయం చేయడము వల్ల తృప్తి కలుగుతుంది. వాళ్ళు తమ కలలని నిజం చేసుకుని ఆనందంగా జీవితం గడపడం చూసి మన మనసుకి సంతోషం కలుగుతుంది. అందుకని డబ్బంతా లోపల దాచుకుంటే ప్రయోజనం ఏముంటుందండి? ఎప్పుడైతే దాన్ని అందిస్తూ ఉంటామో, మనకి జీవితంలో మనకి ఏదైనా కావాలనుకున్నాం అనుకోండి, దాని పక్కన వాళ్ళకి, మన దగ్గర ఇప్పుడు మనకి ₹1,00,000 కావాలని కోరుకుంటున్నాం అనుకోండి, మన దగ్గర రూపాయి ఉందనుకోండి, ఒక రూపాయి దానం చేస్తే మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి యూనివర్స్ మనకి ఇస్తుందండి. ఒక 100 రెట్లు 1000 రెట్లు చేసి మనకి ఇస్తుంది. అందుకు మనకి ఏం కావాలనుకుంటున్నామో అది పక్కన వాళ్ళకి మనం చేయాలండి, సాయం చేయాలి. మనం ఏది చేస్తామో అదే తిరిగి వస్తుంది మనకి. పీటర్ ఫోయో, నేను నా ఆఫీసులో కూర్చున్నప్పుడు నా బృందంలో ఎవరినైనా చూసినా, వాళ్ళ పిల్లలు హాల్లో పరిగెత్తుతూ ఆడుకోవడం చూసినా నాకు ఆ క్షణంలో కలిగే తృప్తికి ఇంకేదీ సాటి రాదు. ఒక పిల్లవాడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండి మంచి స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారంటే, ఎప్పుడో మీ మనసులో తలెత్తిన ఒక ఆలోచన వల్ల ఈ రోజు మీరు స్వయంగా ఒక మనిషికి సాయం అందజేస్తున్నారని తెలిసినప్పుడు కలిగే తృప్తి అది. పాల్ ఆర్ఫలా, నా పిల్లలు విలాసమైన భవనంలో నివసించేందుకు నేను ఒళ్ళు హోనం చేసుకుని పని చేయబోవడం లేదు. వాళ్ళకి సరిపోయేంత సంపాదించిస్తాను అంతే. మిగిలినదంతా నేను చనిపోయేలోపు దాన ధర్మాల కింద ఇచ్చేయబోతున్నాను. జిఎం రావు, సమాజ సేవ చేసే అవకాశం ఈ విశ్వం నాకు ప్రసాదించినందుకు నేను అదృష్టవంతుణ్ణి. నా మటుకు నేను నా భాగానికి వచ్చేదంతా మేము నడిపే సంస్థకే ఇచ్చేస్తానని వాగ్దానం చేశాను. హీరో చేసే ప్రయాణంలో చివరి మజిలీ దాన ధర్మాల కోసం కేవలం ఒక చెక్కు రాసివ్వడం కాదు, అది మీ సమయాన్ని, శక్తిని, మీ మనసులో ప్రతిధ్వనించే తీవ్రమైన ఆకాంక్షని ఇతరుల కోసం వెచ్చించే మార్గాన్ని అన్వేషించడం. ఒకప్పుడు మీరు ఉన్న అననుకూల పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న వారిని కనిపెట్టడము. అంటే మీరు ఒకప్పుడు చాలా కష్టపడి ఉంటారు కదండి, వీళ్ళంతా ఆ కష్టపడినప్పుడు ఎలా ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కనిపెట్టడము. లేదా మీరు సాధించిన దాన్ని సాధించేందుకు అవసరమైన సాధనాలు లేని వారికి తోడ్పడము. మీరు నేర్చుకున్న అన్ని నేర్పులని, సామర్థ్యాలని ఉపయోగించుకుంటూ మీకు వీలైన రీతిలో ఇతరుల జీవితాన్ని మెరుగుపరచడము. వాళ్ళు కూడా తమ కలలని అనుసరించగలిగే విధంగా వాళ్ళకి అవకాశాలని అందివ్వడము. అనస్తేషియా సోర్, ఓప్రా ఆడపిల్లల కోసం దక్షిణాఫ్రికాలో ఒక స్కూల్ తెరిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ఆమెలో అంత భావోద్రేకాన్ని, ఆనందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఆమెలో నాకు కనిపించిన ఉత్సాహము నమ్మశక్యం కాకుండా ఉంది. దానికి కారణం ఆమె ఆ ఆడపిల్లల జీవితాల్ని మార్చేస్తోంది. తిరిగి ఇవ్వడం అనేది మనకి జీవితంలో అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అనుభూతి. అలా చేయడమే అన్నింటికంటే ఉత్తమము. అంటే వీళ్ళు ఎంతో సాధించారండి, ఎంతో డబ్బు కూడా సంపాదించారు. అవన్నిటిని ఏం చేస్తున్నారు వీళ్ళంతా? తిరిగిస్తున్నారు ఎంతో మందికి. వీళ్ళలాగే ఎదగడానికి సాయం చేస్తున్నారు. కేవలం డబ్బు ఇవ్వడమే జనానికి సాయపడే అత్యుత్తమ మార్గం కాదని విజేతలైన వారికి తెలుసు. ప్రయాణాన్ని ముగించిన వారికి తాము ఇచ్చే డబ్బు అవతలి వారికి ఒక సాధనంగా, అవకాశంగా ఉండాలని, దానివల్ల వాళ్ళు తమంతట తామే జీవితాల్లో మార్పు తెచ్చుకోవాలని, రూఢీ చేసుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది. జాన్ పాల్ డిజోరియర్, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని నేను కనే అతిపెద్ద కళ ఒక దేశాన్ని మొత్తంగా నా సహాయంతో అభివృద్ధి చేసి అది సమృద్ధిని సాధించేటట్లు చేయడము. జనానికి ప్రాథమిక అవసరాలు అంటే శుభ్రమైన నీళ్లు లాంటివి తీర్చాలి అనే దృష్టితో కానీ, లేక వాళ్ళకి సంతృప్తికరమైన జీవితాల్ని జీవించడానికి సాధనాలని, అవకాశాలని అందివ్వాలన్న కోరికతో కానీ వాళ్ళు డబ్బు ఇస్తారు.
పాత సామెతలో చెప్పినట్లు చేపలిస్తే చాలదు, చేపలు పట్టడం ఎలాగో నేర్పాలి. ఈ సూత్రం మీరు ఎవరికి డబ్బు ఇవ్వాలి అనే దిశానిర్దేశం చేస్తుంది. మీ సమయాన్ని కానీ, మీరు ఇవ్వాలనుకునేది ఇంకేమైనా కానీ ఎవరికి ఇవ్వాలో సూచిస్తుంది. అంటే మనం చేపలు ఇచ్చారనుకోండి, ఆ చేప ఆ రోజుతో అయిపోతుంది, వాళ్ళు వండుకుని తినేస్తారు. కానీ చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే అది నేర్పించాలి వాళ్ళకి. అది నేర్పించినప్పుడు ఏంటి, వాళ్ళకి ప్రతిరోజు దొరుకుతుంది ఫుడ్. పీట్ కారోల్, ఈ ప్రపంచం నిండా లక్షల కొద్ది అవసరాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ అవసరాలన్నీ తీర్చే సామర్థ్యం నాకుంటే బాగుండు అనుకుంటాను. కానీ ఏ బెటర్ ఎల్వి అంటే మెరుగైన లాస్ ఏంజల్స్ అనే సంస్థ లాస్ ఏంజల్స్ లోనే ఉంది. మేము పనిచేసే చుట్టుపక్కలంతా ఉందది. మేము ఒక్కొక్క వ్యక్తిని కలుసుకుని వాళ్లలో ఆశని రేకెత్తించి తమంతట తాము మనసులో ఊహించుకోగలిగితే వాళ్ళు ఉంటున్న ప్రపంచం మీద ఆధిపత్యాన్ని అదుపుని సాధించగలరు అన్న నమ్మకాన్ని కలిగించేందుకు సాయపడతాము. అదృష్టవశాత్తు కొన్ని కుటుంబాలని, కొందరు పిల్లల్ని కాపాడడంలో మేము కూడా మా పాత్ర పోషించాము. దీంతో సంబంధం పెట్టుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇంకా ఎక్కువగా ఇవ్వగలిగితే, చేయగలిగితే బాగుండు అని ఉంది. ప్రేరణ, ప్రోత్సాహము, ఆశ వీటన్నింటినీ కూడా మీరు ప్రతిరోజు ఇతరులకి అందించవచ్చు. మీరు ఇవ్వగల ఎంత పెద్ద మొత్తం కన్నా కూడా ఇలాంటివి ఎవరికైనా ఎక్కువ ఉపయోగపడతాయి. నేను ఎవరో ఒక అమ్మాయి చూడండి, నేను ఏమీ చేయలేను, నా దగ్గర డబ్బు లేదు, సాయం చేయలేను అనుకుని ఏం చేసింది, చివరికి బట్టలు తూతాను, అది కూడా హెల్ప్ చేయడమే కదా అనుకుంది. అలాగా మనం నా దగ్గర నేను ఏమి ఇవ్వగలను, నా దగ్గర ఏముంది అనుకుంటాం. కానీ చెయ్యాలి, సాయం చేయాలి పక్కన వాళ్ళకి అనుకుంటే ఏదో ఒకటి మనకు అనిపిస్తుంది ఉంటుంది, ఏదో చిన్నదైనా మనం చేయగలుగుతాము. మైకేల్ ఆక్టన్ స్మిత్, ప్రస్తుతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైన విషయము స్కూలు పిల్లలకి ప్రేరణ కలిగించడము. పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాళ్లతో మాట్లాడి ప్రేరణ కలిగించగలిగితే వాళ్లలో కొందరు భవిష్యత్తులో సొంతంగా వ్యాపారాలను నిర్మించుకుని కాలక్రమేణా ప్రతిఫలాన్ని పొంది జీవితాలని ఆనందంగా గడపగలుగుతారు. ద సీక్రెట్ కంపెనీకి మొట్టమొదటి డాలరు రాబడి దొరికిన క్షణం నుంచి అది లాభాలు సంపాదించడం మొదలు కాక మునిపే తన ఆదాయం నుంచి అధిక శాతాన్ని విరాళంగా ఫలవంతమైన జీవితాల్ని గడిపేందుకు జనానికి తోడ్పడుతున్న లాభాపేక్ష లేని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు ఇవ్వసాగింది. పీటర్ బర్వాష్, మేము చక్రాల కుర్చీ అంటే వీల్ చైర్లో టెన్నిస్ ఆడే కార్యక్రమాన్ని ప్రారంభించాము. అది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ప్రతి చక్రాల కుర్చీ ఆటగాడికి మేము టెన్నిస్ ఉచితంగా నేర్పాము. ప్రపంచమంతటా 36 ఏళ్లుగా ఈ శిక్షణ అందిస్తున్నాము. ఈ క్రీడ ద్వారా ఎంతో మందికి అత్యధికమైన ఆనందాన్ని అందించగలుగుతున్నాము. మీ హీరో ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నా లేక ఇంకా ప్రయాణాన్నే మొదలు పెట్టకపోయినా మీరు ఈ క్షణాన ఏమైనా ఇవ్వచ్చు. ఎవరికైనా మీ సాయం కావాల్సి వస్తే వారికి మీరు చేయగలిగినంత సాయం చేయండి. ఇక ఎప్పుడు సాయం చేయాలో ఎప్పుడు చేయకూడదో తెలియచేసే ఒక ముఖ్యమైన మార్గదర్శిని ఒకటి ఉంది. ఒక మనిషి తనంతట తానే సులభంగా చేయగల పనిలో మీరు సాయం అందించకండి. ఒకవేళ అలా చేస్తే మీరు వాళ్ళకి సాయం చేయకపోగా వాళ్ళని బలహీనుల్ని చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనం సాయం చేయడం అంటే ప్రతి చిన్నదానికి కల్పించేసుకుని వాళ్ళు చేయగలిగే పనులు సాయం చేయకూడదంటండి. అలా చేసామనుకోండి, వాళ్ళు పని చేయకుండా వాళ్ళని బద్దగస్తులుగా తయారు చేయడం అంతే. మనం వాళ్ళు చేసే పనిని కూడా మనం సాయం చేసేస్తే అలాంటివి కాదంట. బద్దగస్తులుగా చేయడము, బలహీనులుగా చేసేయడమే. మనం వాళ్ళు చేసే పనులు వేలు పెట్టేసి వాళ్ళకి సాయం చేయాలని చేసేసామంటే, సాయం చేయడము బలహీనులని చేయడం మధ్య వెంట్రుక వాసి తేడా ఉంటుంది. అందుచేత వాళ్ళు సులభంగా చేయలేని పనుల్లో మాత్రమే సాయం అందించండి. వాళ్ళ వల్ల కాదు ఇది, వాళ్ళు చేయలేరు అనుకున్న దాంట్లో మాత్రమే సాయం అందించాలంట. మనం వాళ్ళకి ప్రేరణ అందించండి, ప్రోత్సహించండి, తమలో నమ్మకం కలిగించండి. వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోంచి బయటికి రాగలిగే అవకాశాలు వాళ్ళకి కల్పించండి. ఎలా చేస్తే వాళ్ళని శక్తివంతులుగా చేయగలుగుతారు. ఇంకొక మనిషి తన జీవితంలో సంతృప్తి సాధించేందుకు అతనికి అవసరమైన శక్తిని అందివ్వడం కంటే మనం చేయగల గొప్ప పని ఇంకేదీ లేదు. మేస్టిన్ కిప్, ఏది ఏమైనా ఇవ్వటానికి పనికొచ్చే అవకాశాలకు అంతే ఉండదు. మీరు ఆర్థికంగా వెనకబడి ఉన్నా పర్వాలేదు, అయినప్పటికీ ఇచ్చేందుకు బోల్డ్ అనే అవకాశాలు ఉంటాయి. మీరు ఇవ్వడం విషయంలో ఉదారంగా ఉన్నప్పుడే నిజంగా సమృద్ధి మీ జీవితంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందోనండి, మనకి ఇవ్వడానికి ఏదో ఒకటి కనిపిస్తుందో ఉంటుంది, మన జీవితంలో సమృద్ధి వస్తుంది. ప్లీజ్, మరి ఒక్కోసారి కొందరికి ఒక పుస్తకం రాయాలనో, కొన్ని వేల మంది జనం ముందు మాట్లాడాలనో అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలలో మీరు సేవలను అందించవచ్చు. వాటి సార్థకత మాత్రం అధికంగా ఉండాలి. పీటర్ ఫోయో, మీరు ఇతరులకి మీ సమయాన్ని కానీ, మీ దగ్గర ఉన్న వనరులని కానీ ఇవ్వవచ్చు. ఇతరులకి ఎంత ఎక్కువ సాయం అందిస్తే మన జీవితం విలువ అంత పెరుగుతుంది. మీరు చేసిన పని వల్ల ఏ ఒక్కరికైనా సాయం అందితే మీరు ఒక అద్భుతమైన పని చేశారనే అనాలి. బ్లేక్ మైకోస్కీ, టామ్స్ పాదరక్షల సంస్థాపకుడు. ఎవరికైనా ఒక్కరు సాయపడితే చాలంటే మనం చాలా అద్భుతమైన పని చేసినట్లే అంటది.
జాన్ పాల్ డిజోరియా. మాకు 6 ఏళ్ల వయసున్నప్పుడు క్రిస్మస్ పండుగ రోజుల్లో మా అమ్మ నన్ను, నా సోదరుణ్ణి లాస్ ఏంజల్స్‌లోని వ్యాపార కేంద్రాలున్న చోటికి తీసుకెళ్ళింది. మా ఇద్దరికీ చెరి 10 సెంట్లు ఇచ్చి గంట వాయిస్తున్న ఒక మనిషి దగ్గరికి వెళ్ళి, అతని పక్కన ఉన్న డబ్బాలో వాటిని వేసి రమ్మంది. ఆ పని చేశాక, ఆ మనిషికి 10 సెంట్లు ఎందుకిమ్మన్నావు అని అమ్మని అడిగాము. ఆ రోజుల్లో మా దగ్గర డబ్బు చాలా తక్కువ ఉండేది. ఆ 20 సెంట్లతో మేము 2 పెద్ద గ్లాసుల సోడా కానీ, 3 చాక్లెట్లు కానీ కొనుక్కుని ఉండేవాళ్ళము. అది సాల్వేషన్ ఆర్మీ. ఇల్లు వాకిలి లేని వారికి వాళ్ళు సాయం అందిస్తారు. ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు బతికున్నంత కాలము మన దగ్గర ఎంతున్నా సరే, మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒక చిన్న సాయం అందించేందుకు ప్రయత్నించండి అంది అమ్మ. అమ్మ చెప్పిన మాటలు నా దగ్గర ఎంత ఉన్నా ఇతరులకు ఇవ్వాలి అనే భావాన్ని నాలో నాటాయి. ఎవరైనా విజయాన్ని సాధించారంటే అందులో ఆ భావం కూడా ఒక భాగమే అని నేను అనుకుంటాను. ఇతరులతో పంచుకొని విజయం పరాజయమే అవుతుంది. అంటే మనం అనుకుంటాం నేను ఎంత చేయలేను, ఎవరో 1,00,000 సాయం చేశారు, ₹1,00,00,000 సాయం చేశారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న సంపదకే వాళ్ళు అది చేశారు. మన దగ్గర ఎంత ఉంది, మనం రూపాయే దానం చేయగలిగితే రూపాయి అయినా దానం చేయొచ్చు, అదే గొప్పది. అంటే వాళ్ళు అంత దానం చేసే కంటే కూడా మనం చేసిన రూపాయికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందుకని మనం నేను చేయలేను అనుకోకుండా మనం చేతనైనంత సాయం చేస్తూ ఉండాలి ఎవరికి. అది కూడా ఆ సాయం ఎవరికి చేయాలో చూసి చేస్తూ ఉండాలి. మీకు సాధ్యమైనది కొద్దో గొప్పో మీరు ఏదో ఒక రకంగా ఇంకొక మనిషికి ఇవ్వగలిగితే దానివల్ల కలిగే ఆనందం ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపోదు. ఇతరులకి సాయం చేయడం వల్ల మీకు లభించే ఆ ఆనందము, సంతోషము ఎంత గొప్పగా ఉంటుందంటే అసలు మీకు మీ కళను అనుసరించమని అంతఃకరణ పిలుపు ఇవ్వడం ఇందువల్లేనేమో. హీరోగా మీరు చేసిన ప్రయాణం ఆఖరి మజిలీకి చేర్చడానికేనేమో అని అనుమానం వస్తుంది. ఆ గమ్యానికి చేరుకున్నాక మీకన్నా గొప్ప దృశ్యం మిమ్మల్ని ముంచెత్తుతుంది. లిజ్ మరి మీరు ఎవరినైనా వాళ్ళ కళ గురించి అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాల సారాంశం ఎప్పుడూ ఒకటే. ఎందుకంటే నాకు ఇతరుల జీవితాలని మెరుగుపరచాలి అనిపించింది. బహుశా పుట్టుకతోనే మనందరిలోనూ అలాంటి కోరిక సహజంగా ఉంటుంది. మనం ఈ లోకంలో ఉన్నందుకు మన భవితవ్యాన్ని సార్థకం చేసుకోవడంలో అది కూడా ఒక భాగము. లేయర్డ్ హామిల్టన్ ఇంకా ఎక్కువ ఎలా చేయాలి, నా వల్ల ఇతరులకి ఇంకా ఎలా మేలు కలగగలదు అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. ఇక ఆ దిశగా ముందుకు పోతూ ఉంటే చివరికి నా లక్ష్యం ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళకి మేలు చేయటమే తప్ప ఇంకేదీ కాదు అన్న నిజాన్ని నేను గ్రహించగలుగుతానని అనుకుంటున్నాను. ఇంకా మీలోని హీరో. ఒక హీరో చేసే ప్రయాణంలో ఆఖరి మెట్టికి చేరుకున్న తర్వాత మీరు ఒక పవిత్రమైన సంపూర్ణ మానవుడిగా, ఒక నిజమైన హీరోగా తయారవుతారు. ఈ భూమి మీద మీరు ప్రయాణం ప్రారంభించినప్పుడు మీ మనస్సు, చైతన్యము పరిమితంగా ఉండేవి. వాటిలో ఇప్పుడు గొప్ప మార్పు వచ్చింది. మీ జీవితంలోని పరిస్థితులు ఒకప్పుడు తలాతోక లేనివిగా కనిపించాయి. కానీ ప్రస్తుతం మీరు అన్ని స్పష్టంగా చూడగలరు. జీవితం ఖచ్చితమైన, మీకు అర్థమయ్యే విధంగా పనిచేస్తుంది అని తెలుసుకుంటారు. ఇతరుల పట్ల మీకున్న సానుభూతి వల్ల మీ మనసు ఈ విశ్వంతో ఐక్యమవుతుంది. మరి విశ్వం అందరిది కదా. మీలో సానుభూతి అనే భావన మరింత లోతుగా స్థిరపడ్డాక అయోమయము, కష్టాలు, కన్నీళ్లు, భయము మొదలైనవన్నీ మాయమవ్వడం మొదలవుతుంది. వాటి స్థానంలో తెలివితేటలు, అవగాహన చోటు చేసుకుంటాయి. అప్పటి వరకు అంటే ఇదేమీ తెలియనప్పుడు ఎలా ఉంటుందండి, ప్రతిదానికి ఏడుస్తూ, బాధపడుతూ, తిట్టుకుంటూ ఇలా గడుపుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ చైతన్యం, విశ్వ చైతన్యంతో మమేకమవుతామో అప్పుడు ఎలా ఉంటుంది, మనం జ్ఞానంతో ఉన్నప్పుడు అవి తెలివితేటలు, అవగాహనతో ఉంటాం మనం. ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు అవగాహనతో ఉంటాం. ఆ అవగాహనతో ఉన్నప్పుడు ఏంటి, ఏ విషయానికి బాధపడం, జీవితం అన్ని దాని ప్రవాహంతో సాగిపోతూ ఉంటాము. ఆ అవగాహన లేదా పరిజ్ఞానము పుస్తకాలు చదివితేనో లేకపోతే డిగ్రీలు సంపాదిస్తేనో వచ్చేది కాదు. అంతకంటే గొప్పది మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటారు. ఈ భూమి మీద ఉన్న మనందరము ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళము అనేది గ్రహిస్తారు. ఆ తర్వాత మీ మనసు పూర్తిగా ప్రశాంతతని, శాశ్వతమైన ఆనందాన్ని సంతరించుకుంటుంది. ఇది మీ కథ, ఇదే మీ భవితవ్యం. మీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో నాకు తెలుసు. హీరోకి ఉండాల్సిన గుణాలు, శక్తులు మీలో ఉన్నాయని తెలుసు. ఇది మీ కథ, కానీ ఈ జీవితాన్ని మీరు మాత్రమే జీవించగలరు. మీ హీరోగా మీరు చేసే ప్రయాణం ఇది, కానీ దీన్ని మీరు మాత్రమే చేయగలరు. మీ దగ్గర పటము, దిక్సూచి ఉన్నాయి. దానిలో మేమందరము అడుగడుగునా మీ వెంట ఉంటాము. పీటర్ ఫోయో. మీకు జీవితంలో ఇంతకంటే ఆనందము, సంతృప్తి దొరకగలదు. కట్లు విప్పేసుకుని బయటికి రావడం అనేది మీరే చెయ్యాలి. ఆ శక్తి మీలోనే ఉంది. అందుకు నేనేమి చేయలేను, నేనేమి సాధించలేను అనుకోక్కర్ల. మనం ప్రతిదీ సాధించగలం. కానీ ఏదైతే మనం కట్లు కట్టేసుకున్నామో అవన్నీ మనమే విప్పేసుకోవాలి. ఆ శక్తి అంతా మనలోనే ఉంది. మీరు ఎక్కడ ఉన్నా పరిస్థితులు ఎలాంటివైనా పట్టించుకోక్కర్లేదు. లెయిన్ బీచ్లీ. నాకు మీ మీద నమ్మకం ఉంది, కానీ మీలో మీకు నమ్మకం లేకపోతే అది ఎందుకు పనికిరాదు. మీలో నమ్మకం ఉంచుకోండి. మీకు జీవితంలో అన్నింటికంటే ఎక్కువ ఇష్టమైన దాన్ని సాధించుకునేందుకు మీకు వీలైనదంతా చేయండి. పీట్ కారోల్. ప్రతి మనిషిలోనూ శక్తి ఉంటుంది,
కానీ చాలాసార్లు మనం ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇచ్చి ఆ శక్తిని వాళ్ళకి అప్పగిస్తాము. లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన మూలాలు పూర్వాపరాలు ఏంటో వాటి గురించి పట్టించుకుంటూ మనమే మనకున్న యోగ్యతను విస్మరిస్తూ ఉంటాము. మనం కోరుకున్నది సృష్టించగల శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి అనే నిజాన్ని మనం ఒప్పుకోవాలి. నేను ఎవరికైనా ఇవ్వగల అతి ముఖ్యమైన సందేశం అదే. ఏదైనా సృష్టించుకోగల శక్తి మనలో ఉంది. అది గుర్తు పెట్టుకుని మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. మన జీవితాన్ని మనమే సృష్టించుకోగలము. మనం ఎలా కావాలనుకుంటున్నామో, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అదంతా సృష్టించుకోగలం మనము. అది ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ముందుకెళ్దాం మనం. జయం రావు. మీ కలలని నమ్మండి. ఎప్పుడూ ప్రయత్నం చేయటం మానకండి. పట్టుదలతో నమ్మకంతో పనిచేయండి. మీ కల సాకారం అవుతుంది. ప్రతి ప్రయాణము ఒక కలతోనే ప్రారంభమవుతుంది. మీ కలలో పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచినట్లయితే దారి దానంతటదే తెరుచుకుంటుంది. జాన్ పాల్ డిజోరియా. విజేతలు కాని వారికి ఉండే అతి పెద్ద తేడా ఏంటంటే విజేతలు దేన్ని ఆశించరు. బయటికి వెళ్ళండి. మీ కర్తవ్యాన్ని మీరే స్వయంగా నిర్వర్తించండి. ఒకవేళ విజయం సిద్ధించకపోయినట్లయితే అది సిద్ధించేదాకా ప్రయత్నిస్తూనే ఉండండి. అందరికీ ఆ శక్తి ఉంటుంది. అది మీకు కూడా ఉంది. లిజ్ మరి. చివరికి ఈ జీవితంలో మనం సాధించేదంతా మనం ఏంటి అనే దానికి వ్యాఖ్యానమే. ఈ కథని మనమే చెప్పుకుంటాము. మనం ఎవరము, ఈ లోకంలో ఎందుకున్నాము అనేవి మన అనుభవాల నాణ్యతని నిర్ధారిస్తాయి. ఒక శుభవార్త ఏంటంటే ఆ కథని మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితం తాలూకు కథని రాసే ఏకైక రచయిత మీరే. మన జీవితాన్ని మనం సృష్టించుకుంటాం. మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు మన జీవితాన్ని. అందుకని మనం ఎలా రాసుకోవాలా అనేది మన చేతుల్లో ఉంది. ఎరుకుతో ఉన్నామనుకోండి, మనం ఎలా హ్యాపీగా రాసుకుంటాం మన జీవితాన్ని. పీటర్ ఫోయో. నేనేం చేయగలను, నేనే హీరోని అని అందరికీ వినపడేలాగా నేను ఎంత గట్టిగా అరవగలను. ప్రతి ఒక్క వ్యక్తి హీరోయే. మీ సొంత ప్రపంచంలో మీరు కూడా ఒక హీరోగా ఉండొచ్చు. మీరు వేసే ప్రతి అడుగు, జీవితంలో మీరు సాధించాలి అనుకునే ప్రతిదీ, మీరు సార్థకం చేసుకోవాలనుకునే ప్రతి కళ మిమ్మల్ని శాశ్వత ఆనందం వైపు తీసుకెళ్తాయి. ఆ నిత్యానందాన్ని వెతకటం మీరు కొనసాగిస్తూనే ఉంటారు. మీరు ఎక్కే ప్రతి కొండ, దిగే ప్రతి లోయ చివరికి హీరోగా మీ ప్రయాణం ముగిసే వాళ్ళకి మిమ్మల్ని చేర్చేది ఆద్యంతరహితమైన ఆనందం దగ్గరికి. మీరు వెతికే నిత్యానందము మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవడంలోనే ఉందని అప్పటికి కానీ మీరు గ్రహించలేరు. అంటే అసలైన పరమానందం ఏంటి, మీరెవరు అనేది తెలుసుకోవడంలోనే. నేనెవరు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ ఆనందం, ఆ పరమానందానికి మనం చేరుకుంటాము. ఈ భూప్రపంచంలో ఉన్న మనలోని ఒక్కొక్కరు హీరోగా చేసే ప్రయాణం పరిసమాప్తం అయ్యేది ఇక్కడే. ఈ అన్వేషణ అనే ప్రయాణం చేయడం మీకు మాత్రమే సాధ్యము. మీ నిజ స్వరూపాన్ని కనిపెట్టగల సామర్థ్యం మీలోనే ఉంటుంది. మీలోని హీరోని తెలుసుకోగలగడం మీకొక్కరికే సాధ్యము. అంతవరకు ప్రతిరోజు యుగాల తరబడి మీలోని హీరో మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాడు. అంటే అది సాధించేంత వరకు నండి మన లోపలే హీరో ఉన్నాడు. మనం సాధించాలి. ఏంటి సాధించడం అంటే నేను ఎవరు అని తెలుసుకోవడమే. నేను కూడా నాలోనే ఉన్నాడు ఆ పరమాత్మ అని తెలుసుకుని ఆ పరమాత్మ స్థితిని సాధించుకునేంత వరకు మనలో ఉన్న అంతరాత్మ మనల్ని పిలుస్తూనే ఉంటుందండి. దాన్ని వినిపించుకుని మనం కూడా ఆ స్టేజ్కి చేరుకోవాలండి. అయిపోయింది, ఇక్కడతో ఈ బుక్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో ఇవిడేం చెప్తున్నారంటే, ఈ బుక్కి వచ్చిన ఆదాయం ఉంటది కదండి, ఇది ప్రచురించిన తర్వాత ఆ ఆదాయాన్ని అంతా వీళ్ళ ఎక్స్పీరియన్స్లు ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. వాటికి ఈ బుక్కి వచ్చిన డబ్బంతా వాళ్ళందరికీ, ఆ ఫౌండేషన్స్ వాళ్ళందరికీ ఏవైతే సాయం అందిస్తున్నారో ఆ సంస్థలకు అందించేశారంటండి ఈవిడ. వీళ్ళు ఏం చేశారు ఒకసారి వీళ్ళ గురించి తెలుసుకుందాం. మనకి వీళ్ళ జీవితం గురించి అంతా ఇలా చేయండి ఇలా చేయండి ఎన్నో సలహాలు ఇచ్చారు కదా మనకి. వాళ్ళందరూ అసలు ఏం చేశారో వాళ్ళందరి గురించి ఒకసారి తెలుసుకుందాము. మైకేల్ ఆక్టన్ స్మిత్. ఈయన మైండ్ క్యాండీ సృష్టికర్త. అందరికి విద్యా వైద్య అందించడము, సంక్షేమ పథకాలు అన్ని అందిస్తూ ఉందంటండి వీళ్ళ సంస్థ. లెయిన్ బీచ్లీ సర్ఫింగ్ ఆడేది కదా, తనైతే ఆడపిల్లలందరికీ ఆర్థిక సాయం చేస్తుందంట తను, వాళ్ళ సంస్థ. పీటర్ బర్వాష్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. ఈయన ఇండియాలో పేదలందరికీ సహాయం చేస్తున్నారంటండి ఈయన వీళ్ళ సంస్థ ద్వారా. పీట్ కారోల్ యుఎస్ఏ ఫుట్బాల్ ట్రైనర్. ఈయన యూత్కి దిశానిర్దేశాన్ని చేస్తున్నారు వీళ్ళ సంస్థ ద్వారా. జాన్ పాల్ డిజోరియా. ఈయన జాన్ పాల్ మిచెల్ సిస్టమ్స్ సహ సంస్థాపకుడు. జనాలందరూ స్వావలంబనతో వాళ్ళు సొంతంగా నిలబడేందుకు సాయం చేస్తున్నారంటండి. వాళ్ళు సొంత వ్యాపారం చేసుకునేందుకు సాయం చేస్తున్నారంట వీళ్ళ సంస్థ. పీటర్ ఫోయో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ నిపుణుడు. బలహీన వర్గాలందరికీ విద్య రావడము, వాళ్ళ ఉన్నత చదువులకి సాయం చేయడం చేస్తుందంటండి వీళ్ళ సంస్థ. లేడ్ హామిల్టన్ సర్ఫింగ్లో ప్రపంచ ఖ్యాతి పొందిన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసి నీటి కొరతను పోగొట్టి అందరికీ మంచినీటిని అందించాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారంటండి వీళ్ళ సంస్థ ద్వారా. మేస్టిన్ కిప్ పారిశ్రామికవేత్త, రచయిత, బ్లాగర్. ఈయన ఏం చేస్తారంటే ప్రేరణతో నిండిన సందేశాలు అందిస్తూ ఉంటారంటండి. అందరికీ మోటివేట్ చేస్తూ ఉంటారు యూత్ని. కొంతమంది చూడండి సమాజం విస్మరిస్తుంది, ఎవరో పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళ జీవితాలని సార్థకం చేయడానికి పనిచేస్తున్నారంటండి. వాళ్ళ కోసం రకరకాల కార్యక్రమాలని నిర్వహిస్తున్నారంట వీళ్ళ సంస్థ ద్వారా. లిజ్ మరి
బెస్ట్ సెల్లర్స్ రచయిత్రి ఈవిడ. యువతని ప్రోత్సహించి నాయకత్వ నైపుణ్యం పెంపొందించుకునేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారంట వీళ్ళ సంస్థ ద్వారా. వాళ్ళంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచి సమాజానికి ప్రపంచానికి ప్రయోజనకరంగా తయారు చేస్తున్నారంట యూత్ ని. పాల్ ఆర్ఫలా కిమ్కోస్ సంస్థాపకుడు ఈయన. చిన్నపిల్లలకి విద్యను అందించడము, కొన్ని వేల మందికి పై చదువులు చదవడానికి కావాల్సిన స్కాలర్షిప్లు అందిస్తున్నారంట. స్కూల్లో పిల్లలందరికీ కూడా హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి అలాంటి సేవ చేస్తున్నారంట. జిఎం రావు మన ఇండియా భారతీయుడు కదండి ఈయన. జిఎం రావు గ్రూప్ సంస్థాపకుడు, చైర్మన్. పేదరికం రూపుమాపి నాణ్యమైన విద్యని అందుబాటులో ఉంచడము, దానికోసం కృషి చేస్తున్నారంట. హెల్త్కి సంబంధించిన సమస్యలు పరిష్కారాలు అంటే హెల్త్కి సంబంధించినవి హాస్పిటల్స్ కట్టిస్తున్నారంట. అంబులెన్స్లు అన్ని అందుబాటులో ఉంచుతున్నారంట. శిక్షణా సంస్థల సాయంతో ఎన్నో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారంట. అనస్తేషియా సోర్ కనుబొమ్మలు తీర్చిదిద్దడంలో తిరుగులేని నిపుణురాలు ఈవిడ. అనాథాశ్రమంలో ఉంటారు కదండి, వాళ్ళందరినేనంట బయటకు వచ్చిన తర్వాత సౌందర్యానికి సంబంధించిన సంరక్షణ ఎలా చేసుకోవాలో చెప్తున్నారు. అలాగే దానికి సంబంధించి శిక్షణ ఇప్పిస్తున్నారు. దానికి ఆ బ్యూటీ స్కూల్స్ లో వాళ్ళకి విద్య అందించి దానికి కావాల్సిన ఫీజు అంతా ఈవిడ కడుతున్నారు. ఉపకార వేతనాలు ఇప్పిస్తున్నారు వీళ్ళ సంస్థ ద్వారా. అంటే వీళ్ళంతా ఏంటంటే విజయం సాధించిన తర్వాత మేము సాధించాం కదా అని ఆగిపోలేదు. వీళ్ళకు సంస్థలు స్థాపించేనండి ఎంతో మందికి సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. అందుకే వీళ్ళంతా వాళ్ళ జీవితాల్లో హీరోలు. మనం కూడా మన జీవితంలో మనం సాధించి మనతో పాటు అందరికీ చేయూతను అందించి మనం కూడా మన జీవితంలో హీరో అని నిరూపించుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మనకింత వీళ్ళందరికీ ఎవరైతే మనం ఇప్పటివరకు చెప్పుకున్నామో మనకింత సలహాలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపించేలాగా మనకి ఎంతో ప్రేరణ కలిగించేలాగా ఎన్నో వాక్యాలు మనకు చెప్పారు. వాళ్ళందరికీ కూడా ఆత్మపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రోండా బైర్న్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే ఎంతో ఓపికతో ప్రతిరోజు జాయిన్ అయిన మీ అందరికీ, వింటున్న మీ అందరికీ కూడా నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ యూనివర్స్కి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.